కొంత ఇది విజయ మిషన్ సన్న రకాలు వేసిన తర్వాత ఏంటంటే అప్పుడు నవంబర్లో చలి వస్తుంది కదా, తాలు పోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, కొంత నష్టం ఉంటుంది. ఒక 20% వరకు పంట దిగుబడి తగ్గిపోతుంది. ఆ నార్లు కూడా 15 రోజులు లేట్ అయినాయి. యాక్చువల్గా ఏంటంటే నెల రోజుల లోపల నారేయాలి. ఇప్పుడు నెల 10 నుండి నెల 15 రోజులు. అసలు నీళ్ళు లేక పోయడమే లేట్ పోసాం, అందులో ఇంకో 15 రోజులు లేట్ అయిపోయింది. ఈ 2 రోజుల్లో వర్షాలు పడకపోతే అసలు దుక్కులు తయారయ్యే పరిస్థితి లేదు. కనీసం బావి నీళ్ళు పెడదామన్న సాధ్యం కాదు కదా. ఈ 2 రోజుల వర్షాలు మాత్రం ఆల్మోస్ట్ ఈ చెరువు ఎన్నుకున్న రైతులందరికీ ప్రాణప్రదం. ప్రస్తుతం అయితే పోయే వాతావరణం చూస్తే ఈ నాటు ఏనుకున్న తర్వాత కాస్త వెనక ముందైనా ప్రాబ్లం ఏమి ఉండదు. నాట్లు పడి నాటు ఎన్నుకోవాల్సిన పరిస్థితులు ఉన్నది. దాంతో మాత్రం కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఈ 2 రోజుల బట్టే మొత్తం ఇదంతా తయారవుతా ఉంది. అంతే, దేవుడి నమ్ముకున్నాం కాబట్టి ఈ మాత్రం వస్తుంది. దేవుని లేకపోతే అసలు ఏం లేదు, జీరో. నువ్వు బోర్లు వేసినా ఏవి వేసినా దుక్కులు అయితే తయారు కావు, పొలం దుక్కులు తయారు కావు. 2-3 రోజుల ఈ వాతావరణం ఇలా ఉంటే ఈ చెరువుగా పొలాలన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఈ నాట్లు వేయడానికి ఏంటంటే ఈ 2 రోజుల వర్షం నుండే నాట్లు వేయడం జరుగుతుంది. ఇది కూడా ఆల్రెడీ నార్లు నెల 15 రోజుల నార్లు అవుతున్నాయి. ఈ నార్లు ఇది మళ్ళీ ఇదైనా కూడా మళ్ళీ వర్షం పడితేనే పండుతుంది. ఇది నారు కూడా ముదిరిపోయి ఉంది. ఇప్పటికీ ఇది సగం పంట కూడా వస్తుందో రాదో నమ్మకం లేదు. దీనికి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా చేయగలుగుతుందా, ఉద్దేశం ఉందా లేదా, అది భగవంతునికి ఎరుక. ఆల్రెడీ జూన్ జూలైలో వేయాలి, జూలై ఎండింగ్ వరకనే వేయాలి. ఇప్పుడు ఆగస్టు ఆల్రెడీ 15కి వస్తుంది. ఇది నార్లు కూడా ముదిరిపోయినాయి, నెల 15 రోజులు నార్లు అవుతున్నాయి. జూన్ జూలైలో పడే వర్షాలు ఇప్పుడు లేట్గా పడడం వల్ల ఇప్పటికే నార్లు ముదిరిపోయినాయి. ఇప్పుడు ఆగస్టు 15 వచ్చింది. ఇప్పుడు నాటు వేయడం వల్ల కూడా కొంచెం పంట దిగుబడి తక్కువ వస్తుంది. పెట్టుబడి మాత్రం బరాబరి పెట్టుబడి అవుతుంది. అదైనా చేతికి వచ్చే లేదు. మళ్ళీ వర్షాలు పడితేనే మళ్ళీ ఇది ఇప్పుడు వేసిన నాట్లకు కూడా కొంచెం ప్రాణం వస్తుంది. లేకపోతే ఈ వర్షాలు పోతే మాత్రం మళ్ళీ ఇవి కూడా పంట చేతికి రాదు. దబున ఇప్పుడు పెట్టుబడి అయితే బరాబరి పెట్టుబడి అవుతుంది. దబున మళ్ళీ వర్షాలు పడక ఏమైనా కరువు పరిస్థితి ఏర్పడితే గవర్నమెంట్ మాత్రం రైతులకు ఏదైనా చేసి ఆదుకోవాలని కోరుతున్నాను. ఈ 2 రోజుల కానుంటే వర్షాలు పడుతున్నాయి. అంతకుముందు వర్షాలు మెట్ట పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ వర్షం వల్ల కొంచెం మేలు జరిగింది. కాకపోతే వరి నారులు మాత్రం లేట్ అయినాయి. లేట్ అయినందుకు కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది. వేయడం తప్పదు కాబట్టి దిగుబడి మాత్రం తక్కువ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే మంచిదని కోరుతున్నాను.